పార్టీ ఏర్పాటుపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, అవసరమైతే పార్టీ పెట్టేందుకు కూడా వెనకడుగు వేయనని తేల్చి చెప్పారు. తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని, వాటికి ఏ మాత్రం తలొగ్గలేదని స్పష్టం చేశారు. ఇక జగన్ ప్రస్తావన తెచ్చిన విజయసాయిరెడ్డి ఆయన చుట్టూ ఉన్న కోటరీని డైవర్ట్ చేస్తున్నట్టు చెప్పారు. నిబద్ధత లేని వారి మాటలు వినొద్దని జగన్ కి తాను సలహా ఇస్తున్నట్టు చెప్పారు విజయసాయిరెడ్డి. ఇప్పటి వరకు తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం తాను ఒక రైతును మాత్రమేనని, దీనిపై ఎవరిని సెటైర్లు వేసినా పట్టించుకోనన్నారు. కర్నూలు జిల్లాకు సైరా నరసింహారెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు విజయసాయిరెడ్డి. ఇలా చేస్తే స్వాతంత్ర సమరయోధుడైన ఆయనను గౌరవించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని కట్టేందుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తానిప్పుడు విమర్శించలేదన్నారు విజయసాయిరెడ్డి. పవన్ తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉందన్నారు. చంద్రబాబు పవన్ తో చేతులు కలిపారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ తనకు కేవలం మిత్రుడని స్పష్టం చేశానన్నారు. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో, అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి. సో విజయసాయిరెడ్డి అయితే తను ఏ పార్టీలో కూడా చేరట్లేదన్నట్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు తనపై ఇస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టినట్టు అనుకోవచ్చు. మొత్తం చూసుకుంటే ఆయనపై రకరకాల విమర్శలు, రకరకాల జోరుగా ప్రచారాలు రకరకాలు జరిగాయి. బీజేపీలో, టీడీపీలో, జనసేనలో చేరుతున్న విస్తృతమైన ప్రచారాలు జరిగాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టే దిశగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ఖండన ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక రెండో అంశానికి సంబంధించి కూడా తాను త్వరలో రాజకీయ పార్టీ పెట్టేది, లేకపోతే ఏదైనా పార్టీలో చేరేది అనే దానికి సంబంధించి కాలమే నిర్ణయిస్తుంది. తనకు అన్ని పార్టీల నుంచి, అంటే కొన్ని పార్టీల నుంచి ఆహ్వానం వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ తనకైతే ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదు. అవసరం అనుకుంటే, అంటే తాను ఆయనకైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తాను, రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను, అవసరమైతే రాజకీయ పార్టీ కూడా స్థాపిస్తానని చెప్పి ఆయన క్లియర్ కట్ గా వ్యాఖ్యలు చేశారు. అయితే వాస్తవానికి ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని చెప్పి గత 2 నెలల కాలంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, విజయసాయిరెడ్డి దగ్గర వీరిద్దరి వద్ద నుంచి కూడా క్లియరెన్స్ ఉంది. ఆయన సిద్ధంగా ఉన్నారు, ఈయన సిద్ధంగా ఉన్నారు. కానీ మధ్యలో కొంతమంది వ్యక్తులు ఈయన అడ్డుకున్నారనేది ప్రధానంగా ఆయన అభిప్రాయం కనిపిస్తా ఉంది. అందుకే ఆయన ప్రతిసారి మీడియాతో మాట్లాడినప్పుడు కావచ్చు, మిగిలిన సందర్భాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కోటరీ చుట్టూ ఉన్న కోటరీ మూలంగానే ఆయనకి నష్టం జరుగుతుంది, ఆయన కోటరీ మాటలు వినకూడదు అని చెప్పి ఆయన పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తాజాగా తిరిగి వైఎస్ఆర్సీపీలో ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నా, ఇటు జగన్ సిద్ధంగా ఉన్నప్పటికీ కానీ కొంతమంది వ్యక్తులు చేరకుండా అడ్డుకుంటున్నారనేది విజయసాయిరెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. మరొక వైపు జనసేనలో చేరతారని చెప్పి ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఒక దశలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారని చెప్పి కూడా సోషల్ మీడియా వేదిక ప్రచారం కొనసాగింది. సో వీటన్నిటికి చెక్ పెట్టేందుకు కూడా అవసరమైతే తాను సొంత రాజకీయ పార్టీ పెట్టి ఆలోచన చేస్తాను, లేకపోతే ఏదో ఒక పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తాను అవసరమైతే అనేది ఆయనకు వచ్చిన మాట. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే అంత హాట్ టాపిక్ గా లేదు కాబట్టి ఇంకా సాధారణమైన ఎన్నికలకు 3 సంవత్సరాల సమయం ఉంది.
రానున్న సంవత్సరం 2 సంవత్సరాల్లో విజయసాయి రెడ్డి క్యూర్ కట్ గా ఒక రాజకీయ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఆయన రాజకీయ పార్టీ పెట్టి కూటమి పార్టీలో ఉన్న ఒక Right. పార్టీతో చేరతారని చెప్పి కూడా అతనికి సంబంధించిన వ్యక్తిగత వ్యక్తులు కావచ్చు, లేకపోతే మిగిలిన వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రానున్న రోజుల్లో విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.